హాయ్ అండి. ఈ డిజైను అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డిజైన్ ఓవర్ అయింది. ఫ్రంట్ డిజైన్ వేయాలి అంటే ఈ డిజైన్ స్క్రీన్ మీద ఉన్న డిజైన్ని ఇలా డిలీట్ చేయాలి. చూద్దాం. ఇంతే అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆప్షన్లకు వెళ్ళాలి. ఇది బ్యాక్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు తీసుకున్నాం కదండి, సెకండ్లకు వెళ్ళాలి. ఇక్కడ మనకు డైరెక్షన్స్ యాంగిల్ కనిపిస్తుందండి. డైరెక్షన్ అంటే ఇలా యాంగిల్లో తీసుకోవాలంటే అంటే కొంచెం క్రాస్ అన్నమాట. మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ 0 ఉందా, దాన్ని మినిమం 25 ఇలా తీసుకోవాలి. ఈ డైరెక్షన్ కావాలి అనుకుంటే. అయితే నాకు ఇక్కడ సెట్ కాదు, ఫ్రేమ్ మీద సెట్ కాదు. అయితే నేను డైరెక్షన్ ఆప్షన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సెట్ అవుతుంది. కలర్ చాయిస్ చేసుకోవాలండి. కలర్ చాయిస్ చేసుకున్నప్పుడు ఈ యాంగిల్లో మనకు కనిపిస్తుంది. వెళ్ళిపోయిందని డిలీట్ అయిపోయింది అనుకోకండి. మళ్ళీ మనం కలర్ చాయిస్ చేసుకున్నాక ఇట్లా ఈ డైరెక్షన్లో వస్తుంది, మనం సెట్ చేసుకున్నట్లు వస్తుంది. ఇప్పుడు మనం కలర్ చాయిస్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపించడానికి నేను కలర్ ఆప్షన్స్ ఇవే పెట్టుకుంటున్నాను. ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఓకే కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇంతే. మనకు ఇక్కడ సెట్ అవుతుందో ఈ యాంగిల్ ఎక్కడ సెట్ అవుతుందో ఫ్రేమ్ మీద సెట్ చేసుకోవాలండి. ఇలా నాకు ఇది 10 కావాలి. బ్యాక్ లెంత్ 10 కావాలి. నేను మార్కింగ్ చేసుకున్నాను.
ఇది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఇక్కడ పైన కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, పర్లేదు, కానీ తగ్గించి పెట్టకూడదు. 6 పెట్టుకుంటున్నాను. హార్మోన్ లెంత్ 6, మ్యాక్సిమం 6 పెట్టుకోవచ్చు. 5.5.5 పెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ డిజైన్ అనేది మనం తీసుకున్న డిజైను ఇక్కడ వరకు వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఫ్రేమ్కి టచ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం బ్యాక్ చేసుకుంటున్నాను. ముందర వస్తుంది బ్యాక్ సైడ్. స్లోగా చేసుకోవాలండి. ఫ్రేమ్ దగ్గర ఉన్నప్పుడు స్లోగా చేసుకొని, ఇక్కడ స్పీడ్ ఇది అనేది స్పీడ్ అండి. దీన్ని సింగిల్గా వస్తే స్లో మోషన్, ఇలా డబల్గా వస్తే స్పీడ్ అన్నమాట. స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనకి ఫ్రేమ్ దగ్గర ఉన్నప్పుడు సింగిల్ పెట్టుకోవాలండి ఇట్లా. ఓకే, ఇంతే అండి. ఇక్కడికి వస్తుంది అన్నమాట, ఇక్కడికి వస్తుంది ఇట్లా, ఇలా. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.